నమస్తే. హైదరాబాద్ గచ్చిబౌలిలో రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబిలీ వేడుకలను ఒకటి పెట్టి దానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారిని పిలిచారట. నాకు చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు పెడతా ఉంటారు, ఆయన వదిలేయండి, ఆయనకి అంత జ్ఞానం లేదు అది అని చెప్పి కింద కామెంట్లు పెడుతున్నారు. సరే, ఇప్పుడు ఆయనకి జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆఫ్టర్ ఆల్ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్లస్ చాలా మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఆ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాట ఇంపాక్ట్ చేసింది చాలామంది యూత్ని. నాకు కూడా అనుకుంటా, ఎందుకంటే ప్రతిసారి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చేసిన అన్నింటిని గురించి మనం ఎందుకు మాట్లాడాలని నాకు అనిపించింది చాలాసార్లు. బట్ మరి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఈజ్ సెలబ్రిటీ. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రతి మాట కూడా చాలా డీప్గా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. కాబట్టి మరి ఆయన చేసేంత ఇంపాక్ట్ మేము చేయలేం కదా. ఈజ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. మేము వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ హౌ మచ్ పవన్ కళ్యాణ్ డస్. బట్ మా ప్రయత్నం మేము చేస్తానికి అని చెప్పి నేను ప్రతిసారి ఆయన చెప్పిన వాటికి కౌంటర్గా నేను మాట్లాడుతూ ఉన్నా. దిస్ నాట్ ఏ కౌంటర్, మా అభిప్రాయం చెప్తాం. ఆయన కౌంటర్ ఇవ్వడం మాకేం అవసరం ఉంది? కౌంటర్లు అనేవి ఉండవు ఇక్కడ. ఓకే, ఎవరి అభిప్రాయాలు చెప్పడం. ఓకే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా హైదరాబాద్ గచ్చిబౌలిలో రాజ్యభాషా విభాగం, రాజ్యభాష ఎక్కడుంది ప్రస్తుతానికి? భారతదేశానికి రాజ్యభాష ఉందా? దెర్ ఇస్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా. దెర్ ఆర్ 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. భారత రాజ్యాంగంలో 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్ కూడా. హిందీకి ఎంత వాల్యూ ఉందో ఇంగ్లీష్కి కూడా అంత వాల్యూ ఉంది. ఈ 2 కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ ఇండియాగా రాజ్యాంగంలో పెట్టారు. ఎందుకు పెట్టారు అనేది కూడా చెబుతున్నాం. ఎందుకు ఇంగ్లీష్, హిందీని పెట్టారంటే, భారతదేశాన్ని అఖండ భారతదేశం అంటారు. ఇట్ ఈస్ యునైటెడ్ కంట్రీ. దిస్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. అంటే డిఫరెంట్ స్టేట్స్ని కలిపారు దాన్ని. ఎందుకు? భారతదేశం స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఇటు ద్రవిడియన్ ఏరియా వేరు, ఈ వేరియా వేరు, ఈ కల్చర్ వేరు, ఈ ప్రజలు వేరు, ఈ జాతి వేరు. అటు నార్త్ వేరు, నార్త్లో ప్రజలు వేరు, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ డిఫరెంట్. నార్త్ ఈస్ట్ వేరు, కల్చర్ వేరు, డిఫరెంట్ వేరు. బట్ అన్నీ కలిపి ఒక భారతదేశం స్వాతంత్రం ఇచ్చినప్పుడు డిఫరెంట్ కల్చర్స్లో ఉన్నటువంటి వాళ్ళ భాషల్ని, భాషా విభాగాలని రెస్పెక్ట్ చేస్తూ, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ భాషని, వాళ్ళ యొక్క రీజనలిజాన్ని రెస్పెక్ట్ చేస్తూ స్టే యునైటెడ్ యాజ్ ఎ ఇండియన్. దట్ ఈస్ అ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ నేషనల్ లాంగ్వేజ్. ఇప్పుడు వీళ్ళు నేషనల్ లాంగ్వేజ్ ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాధాకరం ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూర్చొని ఒకసారి నేను చూశాను, ఆ ఇంటర్వ్యూ చూశాను, ఆ నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలియదని నేను, ఎందుకంటే 41 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, చదువుకున్నాడు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో జీవోలు, లాలు, కొన్ని వందలు చదువుంటారండి. వీళ్ళు క్లియర్గా కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి. అంటే ఒకటేనండి, ఇదిగోండి, మేము భారతీయ జనతా పార్టీతో ఎలియన్స్లో ఉన్నప్పుడు మేము ఏది మాట్లాడితే మీరు అదే మాట్లాడాలి. చేసేసి కాదు, మేము రాహుల్ గాంధీతో ఎలియన్స్లోకి వెళ్తే మేము ఏది మాట్లాడితే అదే మీరు మాట్లాడాలి. లేదు, వీళ్ళిద్దరి మీద నాకు కోపం వచ్చింది, నేను థర్డ్ ఫ్రంట్ పెడతాను అంటే నేను ఏది మాట్లాడితే అది అంటే మీరు ఎటు వెళ్తే అటు ప్రజలు గొర్రెల్లాగా రావాలని కోరుకోవటమే కదండి రాజకీయ నాయకులు. ఇప్పుడు వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద పీపుల్ ఈస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద పీపుల్ షుడ్ బి లైక్ షీప్ అండ్ ఫాలో వేర్ ఎవర్ యూ గో. వాళ్ళకి ఒక వ్యక్తిత్వము, అండర్స్టాండింగు, వాళ్ళ యొక్క అదేనేది ఉండదా ప్రజలకి? మరి అంత చీప్గా ఆలోచిస్తారా ప్రజల్ని? ఓకే, అది నాకు బాధాకరం. ఈ రాజకీయ నాయకులు చాలామంది. ఓకే, ఇప్పుడు ఈయన ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదు రాజ్యభాష లేదు సార్, రాజ్యభాష మీటింగ్ పెట్టారు సార్, పెట్టుకున్నారనుకోండి, ప్రజలు నమ్మించడానికి ఏది పెట్టారు సార్, వదిలేయండి. ఇంకోటి ఏమన్నారు, పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి చదువుతున్నాయండి. మన ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష ఉంది. ఎక్కడుంది రాజభాష? ఇప్పుడు ఆంధ్రవాడు అటు సరిహద్దు దాటిన చిత్తూరు నుంచి సరిహద్దు దాటితే ఏమొచ్చింది? తమిళనాడు వచ్చింది. వాళ్ళకి హిందీ వచ్చా? నీ రాజ్యభాషతో నేను మాట్లాడవచ్చా తమిళనాడు వాళ్ళతోటి? ఏమంటే జియోగ్రఫీ చదివి కనీసం మన రాష్ట్రం ఎక్కడుంది, చుట్టుపక్కల ఏ రాష్ట్రాలు ఉన్నాయి, జియోగ్రఫీ కూడా తెలియకుండా ప్రసంగాలు ఇస్తే ఎట్లా అండి పవన్ కళ్యాణ్ గారు? మనకి అటు పక్క చిత్తూరు దాటితే వచ్చే తమిళనాడు.
ఇటుపక్క దాడితే బంగాళాఖాతం ఉంది. బంగాళాఖాతంలో ఎవరు ఉండరు, జనాలు ఉండరు. చేపలను అన్ని పురుగులు ఎన్ని ఉంటాయి బంగాళాఖాతంలో. ఇటుపక్క వెళ్తే తమిళనాడు ఉంటుంది. తమిళనాడు వాళ్ళకి హిందీ రాదు. మనం ఆ సరిహద్దు దాటామంటే ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంగ్లీషే మనల్ని సేవ్ చేస్తుంది మా తమిళియన్స్కి మనకి. సరే లేదు కొద్దిగా లోపలికి ఇటు వెళ్తే కర్ణాటక వాళ్ళకి తమిళ్ రాదు, హిందీ రాదు. వాళ్ళతో కన్నడ మాట్లాడాలి. కన్నడ మనకి రాదు కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నాం వాళ్ళు మనం. సరే కొద్దిగా యువతలు వెళ్తే గోవా వస్తుంది. గోవాలో మొత్తం 80-70% ఇంగ్లీష్ మాట్లాడతారు. సరే పోనీ ఇటు వెళ్తే మహారాష్ట్ర మాకు హిందీ వద్దని చెప్పి తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ. ఇటు పక్క వెళ్తే ఒరిస్సా ఉంది. ఈ ఒరిస్సా పక్కన 30% మన ఆంధ్రప్రదేశ్లో కంటే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఒరిస్సాలో ఉన్నారు, ట్రైబల్స్. మీరు స్టాటిస్టిక్స్ చేసి చూసుకోండి, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు మన ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఒక్కరైనా సరే హిందీ భాషకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా? సరిహద్దు దాడితే రాజ్య భాష అంటాడు పవన్ కళ్యాణ్. ఒక్కరు లేరండి. మన ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా హిందీ యొక్క ఇంపోజిషన్ని వ్యతిరేకిస్తుంటే వీళ్ళే రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు వాళ్ళ రకరకాల కారణాలు. ఒకరేమో పొత్తులో లేకపోతే మళ్ళీ గెలవనని బాధ, ఒకరికేమో కేసులు, ఇంకొకరికేమో మళ్ళీ నా మీద కేసులు పెట్టేసి మళ్ళీ ఎక్కడ చేస్తారని రకరకాల కారణాలతోటి వీళ్ళు చేయటమే తప్ప నాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న ఏ రాష్ట్రం కూడా హిందీ ఇంపోజిషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అది. ఓకే, ఇప్పుడు ఈయన ప్రసంగం ఇస్తున్నాడు. ఈయన ఎందుకు ప్రసంగం ఇస్తున్నాడు? పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళని ఏమంటారు, దగ్గర చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అన్నమాట ఇది. అంటే ఇది ఒకటేనండి, రాజకీయం చేసుకోండి కానీ మమ్మల్ని పిచ్చోళ్ళు చేయాలని చూడటం మాత్రం మాకు బాధగా ఉంది. నేను చాలా బాధపడుతుంటా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే. అరే వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఇటు పోతే అటు మేము వెళ్ళాలా, వాళ్ళు ఎటు మాట్లాడితే అటు మాట్లాడాలా, ఒకసారి చెగువీరా అంటే చెగువీరా అనాలి, ఒకసారి బహుజన సమాజ్ పార్టీ అంటే జై బహుజన సమాజ్ అనాలి, లేదంటే ఒకసారి జగన్ గారితో పొత్తు పెట్టుకుంటే జై జగన్ గారు అనాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే జై చంద్రబాబు నాయుడు అనాలి, లేదంటే మోడీ గారు అంటే మోడీ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన సిద్ధాంతాలు మార్చుకుంటూ పోతే ప్రజలు మార్చుకుంటూ పోవాలా అనేది ఒక ఐడియా. ఓకే, ఇంకోటి ఏమన్నారు, మన దేశం మొత్తం ఏకం కావడానికి రాష్ట్ర భాషను ఎత్తుక్కుంటాం. మేము ఎత్తుక్కోట్లా. వీ డోంట్ నీడ్ ద నేషనల్ లాంగ్వేజ్. వీ నో ఇంగ్లీష్, హౌ టు స్పీక్ ఇంగ్లీష్, వీ నో తెలుగు, వీ నో ఇంగ్లీష్. ఓకే, నిజం చెప్పాలంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో ఉన్నటువంటి విలేజర్స్తో మాకేం పని, మాకెందుకు హిందీ? మేము ఎమ్మెల్యేలు ఎంపీలతో ఒకవేళ మాట్లాడాలి, కేంద్ర మినిస్టర్తో మాట్లాడి, సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడాలనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు ఇంగ్లీష్ రాని వాళ్ళని మీరు కేంద్ర మంత్రులుగా, సెంట్రల్ మినిస్టర్లుగా ఇంగ్లీష్ రాని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మమ్మల్ని ఇంతమంది జనాల్ని 500 మంది ఎంపీలు ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోయిద్దండి. 150 కోట్ల మందిని మీరు హిందీ నేర్చుకోమని బలవంతం చేయకూడదు. అందరినితో కలవడానికి 150 కోట్ల మంది జనాల్ని హిందీ నేర్చుకునే బదులు ఆ ఇంగ్లీష్ రానటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోయింది కదా. ఓకే, ఇది ఇప్పుడు మన మాతృభాష అమ్మ అయితే పెద్దన్న భాష హిందీ. ఎవరికైనా పెద్దన్న భాష హిందీ వల్ల మాకు ఉపయోగం ఏంటండి? నిజం చెప్పండి, హిందీ వల్ల ఏంటి ఉపయోగం? ఇంగ్లీష్ నేర్చుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయి. కెనడా వెళ్ళాలన్నా, జపాన్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీషేనండి. చివరికి మా పిల్లలు చదువుకునే టెక్స్ట్ బుక్లు ఇంగ్లీష్లో వస్తున్నాయి. ఐసిఎస్సి, సిబిఎస్సి సిలబస్లు ఇంగ్లీష్లో పెడుతున్నారు. రైట్, పక్కన ఉన్నటువంటి పాకిస్తాను, పక్కన ఉన్నటువంటి నైబరింగ్ స్టేట్స్, బర్మా, నేపాల్, ఇటు పక్కన శ్రీలంక, ఇవన్నీ కూడా వాళ్ళు దేర్ కమ్యూనికేటింగ్ విత్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఎందుకు వేర్ ఈజ్ పెద్దన్న, చిన్నన్న, మధ్యలో అన్న, ఈ అన్నలు ఎక్కడి నుంచి వచ్చారు మనకి? రైట్, అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో మా భాషని మీరు కూడా నేర్చుకుంటే బలవంతం చేస్తుంటే మనం వంతన పాడటం కరెక్ట్ కాదు. ఇష్టమైనవాడు నేర్చుకుంటాడని, నాకు ఈవెన్ ఐ నో హిందీ, సగం హిందీ నాకు కూడా తెలుసు. ఐ కెన్ స్పీక్ హాఫ్ హిందీ. నేను ఎందుకు నేర్చుకున్నానంటే నేను అటు నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు నాకు వేరే మార్గం లేక నేను నేర్చుకున్నా. నాకు అవసరం కాబట్టి నేను నేర్చుకున్నా పోయి. ఓకే, మై వైఫ్ నోస్ హిందీ, మై ఇన్లాస్ నోస్ హిందీ, వాళ్ళతో తప్పదు కాబట్టి నేను నేర్చుకున్నానండి. ఇంకేంటి, మిగతా వాళ్ళకి ఏంటి, మా అన్నలకి, మా చిన్నమ్మలకి, వాళ్ళకి ఏంటండి హిందీతో ఏం పని? వాళ్ళకి మా గ్రామం ఉంది, మా గ్రామంలో వాళ్ళకి ఏం పని హిందీతో?
వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ చదువుకుంటే కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తారు, సాఫ్ట్వేర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు అని ఇంగ్లీష్ నేర్చుకోమన్నారు. తెలుగు వచ్చింది. హిందీతో ఏం పని? పెద్దన్న భాష ఏంటికి? మన మాతృభాష అమ్మాయితే పెద్దన్న హిందీ భాష. వైద్యం, విద్య, వ్యాపారం, ఉపాధి వీటన్నిటి కోసం అన్ని భాషలు, మండలికలు, గోడలను ఛేదించుకొని వెళ్ళిపోతున్నాం. 100% అన్ని భాషలు నేర్చుకున్నాడు. పక్కన ఒరిస్సా నేర్చుకున్నారా? ఛేదించుకొని గోడలు ఛేదించుకొని ఒరిస్సా నేర్చుకున్నారా? ఒడియా గోడలు ఛేదించుకొని ఎక్కడో పంజాబీ నేర్చుకుంటున్నారా? ఏం నేర్చుకున్నారంటే ప్రతి ఒక్కడు అన్ని ప్రపంచవ్యాప్తంగా 2 భాషలు, ఒక భాష నేర్చుకున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు? అన్ని దేశాల్లో ఉన్న 130 దేశాలు 85 దేశాలు ఇంగ్లీష్ మీద వ్యాపారం చేస్తున్నాయి, ఉద్యోగాలు, సాఫ్ట్వేర్లు చేస్తున్నారు. కానీ అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ప్రపంచ గోడల్ని బద్దలు కొట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారే తప్ప మిగతా ఎవడు నేర్చుకోవట్లేదు కదా. ఓకే, ఏమంటే అన్ని భాషలని, మండలికల్ని, గోడలను ఛేదించుకొని వెళ్ళిపోతున్నాం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించడం, రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం అసలు ఎవరు వ్యతిరేకించారండి? హిందీ నేర్చుకోవద్దని ఎవడన్నాడు? హిందీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మా తెలుగు ఎలాంటిదో హిందీ కూడా అలాంటిదే. ఒకటే అండి, మా తెలుగు ఎలాంటిదో హిందీ అలాంటిది, అంతే, నో డిఫరెన్స్. ఒక తెలుగు ఒక భాష ఎలాగో హిందీ కూడా అంతే భాష. నువ్వు దాన్ని పెద్దది చేసి ఇదిగో హిందీ అనేది మన జాతీయ భాష అని చెప్పేసి మాకేదో పెద్ద ఆకాశంలో పెట్టి చూపించి తెలుగు వాళ్ళని పిచ్చోళ్ళని చేయాలని చూస్తాం. కరెక్ట్ కాదు అది. హిందీ ఈజ్ ఈక్వల్ టు తెలుగు. తెలుగు ఈజ్ అ నేషనల్ లాంగ్వేజ్, మన ఇండియన్ లాంగ్వేజ్, అండ్ హిందీ ఈజ్ అన్ ఇండియన్ లాంగ్వేజ్. దట్స్ ఆల్ రైట్. రెండు భాషలు అవి. అంతవరకే మీకు అంతవరకు చెప్తే ఇష్టమైన నేర్చుకుంటాడు. చాలామంది హిందీ వాళ్ళు ఇక్కడ వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి కిరాణా స్టోర్లో అవన్నీ పెట్టుకొని తెలుగు నేర్చుకున్నారు. వాళ్ళకి అవసరం కాబట్టి నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ అవసరం మనం నేర్చుకుంటాడండి. పక్కకెళ్ళినాడు నాలంటోడు కనుక ఏదో పెళ్లి చేసుకుని నార్త్ ఇండియాకి వెళ్ళాను కాబట్టి, ఒక నార్త్ ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి అక్కడ నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి ఏదో సగం కొద్దిగా తూతు మంత్రంగా నేర్చుకున్నాను అనుకో, అవసరం ఉన్నవాడు చేసుకుంటాడు. అతను వై డూ యూ ఫోర్స్ ఆల్ మై ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్? I have the big family members, 50, 100 members in the villages. Why do you force them to learn Hindi? ఓకే, అది ఇష్యూ. విద్య వైద్యం చేసుకున్నాం. ఇంకోటి ఏమన్నారు? హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మరింత బలం చేకూర్చుకోవటం. ఎందుకు? హిందీ నేర్చుకోవడం ఉనికిని కోల్పోవటం కరెక్ట్. ఉనికిని కోల్పోవంటే టైం పోయిద్ది కదా. వీఆర్ లూజింగ్ ద టైం, రైట్? యూఆర్ ఎన్ఫోర్సింగ్ సమ్మన్ టు లెర్న్ హిందీ. వాడి ఎనర్జీ, వాడి టైమింగ్, వాడి యొక్క ఇంటెలిజెన్స్, ఆలోపు వాడి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏదో నేర్చుకుంటాడు కదా, వాడిని హిందీ నేర్పించుకుని బలవంతం చేసే బదులు, ఇక్కడ నా కూతురు ఉంది, హిందీ రాక గింగరాలు తిరుగుతుంది అమ్మాయి. ఓకే, నేను అనిపించింది ఎందుకు అవసరం ఏంటి? ఆ అమ్మాయికి అవసరం ఏంటి? షీ స్పీక్స్ ఇంగ్లీష్, షీ స్పీక్స్ తెలుగు, ఇది ఎనఫ్, రైట్? ఎందుకు రోజు వచ్చి హిందీ అర్థం కావట్లేదు అని ఏడవటం ఎందుకు మా పిల్లలకి? అది కాదు మేమనేది. యు ఆర్ అన్నెసెసరీలీ గివింగ్ బర్డెన్ టు చిల్డ్రన్ బై ఎన్ఫోర్సింగ్ ఎ లాంగ్వేజ్ ఫండమెంటల్లీ. మోర్ ఓవర్ అది ఎక్కడ కొన్ని భాషలకి, కొన్ని రాష్ట్రాలకి సెట్ అయినటువంటి భాషని ఇప్పుడే మీరు జాతీయ భాష అన్నారంటే, రేపు పొద్దున అది నిజంగా జాతీయ భాషగా వాళ్ళ చట్టాలు మార్చి రాజ్యాంగంగా నేషనల్ లాంగ్వేజ్గా హిందీని వేసేసి వాళ్ళు అఫీషియలైజ్ చేసిన తర్వాత ఇంకా చాలా తీసుకొస్తారు. ట్రాన్స్లేషన్ హిందీ చదవాల్సిందే, హిందీ అని. ఇంకా తర్వాత ఏం చెప్తే తెలుగు మర్చిపోతారు కదండి. ఒక 2 నెలలు, 2-3 నెలల్లో మీరు మా బీహార్లో ఉంటే మీకు బీహారీ వచ్చేసి తెలుగు మర్చిపోతారు. అది హ్యూమన్ సైకాలజీ కదా అది. అన్ని కథలు చెప్తున్నారు వీళ్ళంతే. ఇంకొక భాషను అంగీకరించడం అంటే ఓడిపోవటం కాదు, కలిసి ఓడిపోవటం ఏంటి? కలిసి ప్రయాణం చేయడానికి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోమన్నాడు, సరిపోద్ది. కలిసి ప్రయాణం అంటే ఇప్పుడు ఏందండి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఆంధ్ర వాళ్ళు కలిసి ప్రయాణం చేయాలి, అదొక్కటే ఉంది. అమెరికా వాళ్ళతో, లండన్ వాళ్ళతో, జపాన్ వాళ్ళతో అందరితో కలిసి ప్రయాణం చేయాలంటే మనకు ఒక గ్లోబల్ లాంగ్వేజ్ ఒకటి ఉంది కదా, ఇంగ్లీష్ అనేది. అందరికి ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు కదండి, అందరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు కదా. రేపొద్దున అదే లాంగ్వేజ్ రేపొద్దున వాళ్ళు అమెరికా వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా, లేదంటే మెడిసిన్ సబ్జెక్ట్ చదవాలన్నా, ఇంజనీరింగ్ సబ్జెక్టులు చదవాలన్నా, గ్లోబల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవన్నీ చేయాలన్నా సరే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ రావాలంటే ఇంగ్లీష్ నేర్పితే సరిపోయేది కదా.
ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. దేశం మొత్తం మీద ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష, దీన్ని నేర్చుకోవడంలో ఉపయోగాలేగా, నిరుపయోగాలు లేవు. దేశం మొత్తం హిందీ మళ్ళీ ఇది కదా, దేశం మొత్తం ఎక్కడ నేర్చుకుంటున్నారు? నార్త్ ఇండియాలోనే హిందీ నేర్చుకుంటున్నారండి. హిందీ వచ్చు, నార్త్ ఇండియాలో హిందీ వచ్చండి. తమిళులకు రాదు, కేరళ వాళ్ళకి రాదు, మలయాళం రాదు, బెంగాల్ వాళ్ళు పక్కన హిందీ వాళ్ళు మహారాష్ట్రలో వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ పక్కన హైదరాబాద్ వాళ్ళు మాట్లాడినట్టుగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, హిందీ కావాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. దెన్ వై డూ యూ ఫోర్స్ అస్ టు లెర్న్ హిందీ? ఉర్దూను, పర్షియన్ని అంగీకరించి హిందీని మా మీద రుద్దుతున్నారు అనటం చాలా అవివేకం. ఉర్దూని ఎవరు అంగీకరించారు? ఉర్దూని ప్రతి స్కూల్లో మ్యాండేటరీగా త్రిభాష అని చెప్పేసి ఉర్దూ కంపల్సరీగా చదవాలని ఎవడని చెప్పాడు? ఈ ఉర్దూని ఓన్లీ ఆ ముస్లిం స్కూల్స్లో, మైనారిటీ స్కూల్స్లో ఉర్దూ నేర్పిస్తున్నారు. వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళకి ఇష్టం ఉండి నేర్చుకుంటున్నారు. పర్షియన్ అంగీకరించారట, హిందీని ఎవరు? చూడండి అంతే, ఎంత ట్విస్ట్ చేస్తారు వీళ్ళు. ఏం చేస్తారంటే హిందీని త్రిభాష అని చెప్పేసి హిందీ మ్యాండేటరీ అని చెప్తున్నారు. త్రిభాష పాలసీ, 3 భాషలు కంపల్సరీ అని ఒకటి పెట్టి దాంట్లో లిస్ట్ ఇస్తారు. ఇప్పుడు నాకే పెడతారు, రమేష్ గారు నువ్వు 3 భాషలు నేర్చుకోవాల్సిందే, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, చైనీస్ అవన్నీ పెడతారు. పంజాబీ నాకేం అవసరం, చైనీస్ నాకేం అవసరం, సరే ఇంకేదో ఒకటి కంపల్సరీగా 3వ భాష కంపల్సరీ కాబట్టి హిందీకి డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్ ఎవరైతే హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అది ప్రైమరీ లాంగ్వేజ్ హిందీ. వాళ్ళు 3 భాషలు నేర్చుకోవాలి. ఏ భాష నేర్చుకున్నారు? హిందీ, ఇంగ్లీష్, ఇంకేం నేర్చుకున్నారు? మలయాళం, తెలుగు నేర్చుకున్నారు వాళ్ళు. ఆ రోజు గతంలో నేషనల్ ఇందిరాగాంధీ టైంలో ఇక్కడ ఉద్యమం వచ్చింది, మన ద్రవిడియన్ ల్యాండ్ మీద ఉద్యమం వచ్చింది. ఏమని? హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు వాళ్ళకి అగ్రిమెంట్కి వచ్చారు. ఏమని? ఇదిగోండి, ఓకే మేము మీ హిందీ నేర్చుకుంటాము, మా వన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మీరు మీ భాష మీ యొక్క రాష్ట్రాల్లో నేర్పించాలంటే ఓకే అన్నారు వాళ్ళు. ఓకే అని ఒక అకాడమిక్ ఇయర్ పెట్టారు. తెలుగు, తమిళ్, కొన్ని వాళ్ళ బీహార్, ఉత్తరప్రదేశ్ ఒక భాష నేర్చుకోవాలని. స్లోగా దాన్ని తీసి పడేశారు దాన్ని. ఇప్పుడు ఎవరు నేర్చుకోవాలి? తెలుగు, తమిళ్, మలయాళం, ఉత్తర భాషలు ఎవరు నేర్చుకోవాలి? అది మాత్రం మనం నేర్చుకోవాలని చెప్పి ఇక్కడ మనల్ని బలవంతం చేస్తున్నారు. ఓకే, నా మాతృభాష తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ, మళ్ళీ రాష్ట్ర భాష. ఇది తప్పు. ఇది ప్రజలని మభ్యపెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు అనాలంటే నా రాష్ట్ర భాష హిందీ అని, నువ్వు రాజ్యాంగం మార్చి అమెండ్మెంట్ చేసి ఇది ఈ రోజు నుంచి హిందీ రాష్ట్ర భాష అని నువ్వు రాజ్యాంగంలో పెట్టి చెప్పాలండి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పడం కరెక్ట్ కాదు. హిందీ ఈజ్ నాట్ ద నేషనల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఓన్లీ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. హిందీ, ఇంగ్లీష్ ఈజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. మీరు రాజ్యాంగం మార్చండి, మీకు మెజారిటీ ఉంది, పార్లమెంట్లో మెజారిటీ ఉంది, మార్చండి. ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్ అనేది 2 ఎత్తేస్తున్నాము ఈ రోజు నుంచి, హిందీనే దేశం మొత్తం మీద అని చెప్పేసి మీరు రాజ్యాంగంలో మార్చి ఆ రోజు నుంచి మీరు ఇది నా రాష్ట్ర భాష అని చెప్పండి. కానీ మీరు మార్చకుండా ప్రజల్లోకి వచ్చి ఇట్లా తప్పుగా మాట్లాడేటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కరెక్ట్ కాదు. అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నేను అదే చెప్తున్నానా, చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఢిల్లీలో నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని. నేను విన్నాను అది. మీరు రాజ్యాంగం మార్చకుండా ఎట్లా చెప్తారు నేషనల్ లాంగ్వేజ్ అని? హిందీని తమపై రుద్దుతున్నారని కొందరు తప్పుగా భావిస్తున్నారు. తప్పుగా భావించేది ఏంటంటే అది కరెక్ట్గా రుద్దుతున్నారనే కదా మా బాధ. యూఆర్ ఫోర్సింగ్ ఎస్ అనే కదా. 3 భాషలు కంపల్సరీగా నేర్చుకోవాలంటే కంపల్సరీగా హిందీ, తెలుగు, ఇంగ్లీషు ఆప్ చేసుకుంటారు. సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ వరకు అంటే ఓకే అండి, ఇంగ్లీషు, తెలుగు టిక్ పెడుతున్నారు. ఇక 3వ భాష మీ ఇష్టం అని చెప్పేసి పెడతారు. 3వ భాష ఇదిగోంటే మాకు తమిళ్ తీసుకుంటాను, నేను 3rd లాంగ్వేజ్ అంట. నీకు తమిళ్ టీచర్ ఉన్నాడా? తెలుగులో తమిళ్ టీచ్ చేసే మన స్కూల్స్లో ఉన్నారా? హిందీ టీచర్లు ఉన్నారు, తమిళ్ టీచర్లు ఉన్నారా? సరే లేదు, ఎవడో పెడతాడు, నేను కన్నడ నేర్చుకుందాం అనుకున్నాను 3rd లాంగ్వేజ్ అని. కన్నడ టీచర్ ఎక్కడి నుంచి తెస్తారు? స్కూల్స్లో ఏం చెప్తారు వీళ్ళు? ఇదిగోండి తమిళ్కి టీచర్ లేడు, కన్నడకి టీచర్ లేడు, హిందీ టీచర్ ఉన్నాడు, కంపల్సరీగా మీరు హిందీ నేర్చుకోండి అని నెడతారు కదండి. యు ఫోర్స్ ఆల్ ఆంధ్ర పీపుల్ టు లెర్న్ హిందీ. ఇదొక పెద్ద స్ట్రాటజీకి వెళ్తున్నారండి. ఇదంతా కూడా ఐ డోంట్ నో. సరేనండి, ప్రజల ఇష్టం. ఇప్పుడు నా అభిప్రాయం చెప్పడం నా పని, ప్రజల ఇష్టం.
వాళ్ళు హిందీ నేర్చుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందిలో 3 కోట్ల మందిలో నేర్చుకుంటే నేను ఆపడానికి నేర్చుకోమనండి వెళ్ళి. థ్యాంక్ యూ. నమస్కారం.